హాయ్ అండి. మార్నింగ్ మార్నింగ్ ఏదైనా యమ్మీ బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకుంటున్నారా? కానీ టైం అస్సలు లేదా? ఈ బ్రేక్ఫాస్ట్ చేయండి చాలు. జస్ట్ 10 అంటే 10 మినిట్స్లో అయిపోతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు యట్ అనదర్ వ్లాగ్ ఫ్రమ్ ఎన్ బెల్లారి వ్లాగ్స్. ఏం లేదండి, సింపుల్గా ఇలా వెజీస్ అన్ని చాప్ చేసి పెట్టుకోవాలి ఫైన్గా. సో నాకు ఆనియన్ ఎక్స్ట్రా మిగిలిపోయింది. ఇలా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట ఫ్రీజర్లో. సో వుడెన్ లిడ్ అయితే బెస్ట్ సేవ్ చేసుకోవడానికి, కానీ నా దగ్గర ఇదే ఉంది, ఇందులో పెట్టేస్తాను ఫ్రీజర్లో. సో ఇలా బౌల్లోకి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం ఫస్ట్ అయితే. ఇంకా కొత్తిమీర అండి, ఇది కుకుంబర్, ఇంకా టమాటోస్ యాడ్ చేసుకుందాము. అలానే ఇవి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అండి. అలానే క్యాప్సికమ్ వేసేద్దాం. సో నా దగ్గర కొద్దిగా మొజరెల్లా చీజ్ ఉండింది, అదే వేసేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. సో నేను ముందే గార్లిక్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను ఇంట్లోనే, సీజనింగ్ అంతా వేసి. సో అదే వేసేసుకుంటున్నాను. అందుకనే నేను ఇప్పుడు సీజనింగ్ చాలా తక్కువ వేస్తాను. మీకు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా ఆరిగానో, కొద్దిగా గార్లిక్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అలానే కొంచెం సాల్ట్ వేసానండి. సో ఆ గార్లిక్ బటర్ చాలా హార్డ్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో నుంచి ఇందాకే తీసి బయట పెట్టాను కదా. సో అదంతా ఇలా మిక్స్ చేసేద్దాము ఒకసారి. అంతే అండి, ఇది ఒకరోజు ముందే చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫిల్లింగ్ పెట్టేసుకొని శాండ్విచ్ చేసేసుకోవడమే. సో నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను, నాకు ఫ్రెష్గా ఇదే అవైలబుల్ ఉండింది, సో ఇదే తెచ్చానమాట. ఫిల్లింగ్ పెట్టేసుకుందామండి, ఇందాక మిక్స్ చేసుకున్న ఫిల్లింగ్ అంతా. మామూలుగా అయితే వెజీస్ తినరు కదా, ఇలా ఫిల్లింగ్ లాగా పెట్టి శాండ్విచ్ చేసేస్తే ఏమనకుండా తినేస్తారు ఇంట్లో. సో పైన కూడా కొద్దిగా స్ప్రెడ్ పెట్టేద్దాము. అయిపోయిందండి ఆల్మోస్ట్, బాటిల్ ఫిల్ చేశాను నేను, బట్ అంతా యూస్ చేసి అయిపోతుంది. సో ఇలా కొద్దిగా పెట్టేసుకుంటున్నాను అందుకే. సో ఆ రెసిపీ కావాలంటే నేను కింద లింక్ పోస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చూసేయండి. పాన్ హీట్ అవుతుందండి. సో నేను కింద బటర్ ఏమీ వేయట్లేదు పాన్లో, ఆల్రెడీ బటర్ స్ప్రెడ్ చేశాను కదా. సో ఇలా మూత పెట్టేయాలండి, అయితేనే చీజ్ బాగా మెల్ట్ అవుతుంది, లేకపోతే బ్రెడ్ బర్న్ అయిపోయి చీజ్ అంతా అలానే ఉండిపోతుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు టోస్ట్ చేసుకోవాలి 2 సైడ్స్. అంతే అండి.
చూడండి బాగా టోస్ట్ అయింది, అయిపోయింది శాండ్విచ్. సో మళ్ళీ అలానే ఇంకొకటి కూడా చేస్తున్నాను. అంతే అండి, ఎంతో ఈజీ ఇంకా టేస్టీ. జస్ట్ 10 minutesలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెడీ. సో మీకు కావాలంటే ఇంకా హెల్దీగా మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా తెచ్చేసుకోవచ్చు. నేను యూజువలీ అదే యూస్ చేస్తాను, కాకపోతే దొరకలేదని ఇది తెచ్చాను. అంతే అండి, యమ్మీ ఇంకా టేస్టీ శాండ్విచ్ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.